శ్రావణ మాసం అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం ఎందుకంటే ఈ శ్రావణ మాసము పౌర్ణమి రోజు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉంది. అంటే కలియుగ వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తి అయినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి వారు పుట్టినటువంటి నక్షత్రం కాబట్టి ఈ యొక్క శ్రావణ మాసం మొత్తం కూడాను అమ్మవారికి చాలా ప్రీతికరం. ఈ శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు చేస్తూ ఉంటాము. కొత్తగా పెళ్ళైన వారు మంగళగౌరి వ్రతాలు చేయడం వల్ల ఆ మంగళగౌరి పార్వతీదేవి యొక్క శక్తి. అమ్మవారి సాక్షాత్తు పార్వతీదేవి అమ్మవారే మంగళగౌరిగా వెలిసి ఉంది కాబట్టి ఆమెను పూజించడం వల్ల మాంగళ్య బలం పెరుగుతుంది. అంతేకాకుండా ఇదే శ్రావణ మాసంలో మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది. ఆ వరలక్ష్మి వ్రతం కూడాను పౌర్ణమికి ముందుగా వచ్చే రెండవ శుక్రవారం నాడు అమ్మవారిని కనుక పూజించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మనకు అందరికీ కూడా అష్టైశ్వర్యాలు సిద్ధించి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి. కాబట్టి అందరూ కూడా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని అర్చించి ఆనందంగా ఉండాలని కోరుకుంటూ సెలవు.